మరి జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగానే ప్రాంతాల మధ్య కులాల మధ్య శవ రాజకీయాలు చేస్తూ ఉంటారు. గతంలో మనం చూసాం శవ రాజకీయాలు ఆయన చూడడం, ఆ శవ రాజకీయాలు చేయడానికి వచ్చినప్పుడు వారి కారి కిందే సింగయ్య చనిపోవడం మనం అందరం చూసాం. మరి ఈ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అదే కడప జిల్లాలో ఉన్నారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించలేదు? మామూలుగానే శవ రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు కదా. తండ్రి గారు శవం పెట్టుకొని రాజకీయం చేశాడు, వివేకానంద రెడ్డి గారు శవం పెట్టుకొని రాజకీయం చేశాడు. మరి మామూలుగా అనుకోకుండా గంజాయి కేసులో చనిపోయిన వారి మీద కూడా శవ రాజకీయాలు చేయడం అలవాటే. మరి ఈ రోజు నీ కోసం, నీ అక్రమ ఆస్తుల కోసం, నీ దౌర్జన్యాల కోసం నువ్వు ఏమి చెప్పితే అది చేసిన పెద్ద దస్తగిరి బలైపోయారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి పరామర్శించలేదని కూడా నేను ఒక మహిళగా అడుగుతున్నా. ఒక బీసీ శాఖ మంత్రిగా, ఒక బీసీ మహిళగా, సాటి మహిళ ఈ రోజు ఏ విధంగా బాధపడుతోందో మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి ఆ కుటుంబానికి ఏం జవాబు చెప్తారు అన్న విషయం మీ వైసీపీలో ఉన్న కార్యకర్తలు కూడా ఆలోచించాలి. నేను చెప్పేది ఒకటే, వైసీపీ కార్యకర్తలారా, మీరు విషు నాకు పడక కింద ఉన్నారు. మీ సింబల్ ఇప్పుడు ఫ్యాన్ కాదు, అదే ఫ్యాన్ గొడ్డలుగా మారుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి కుర్చీ కోసం, ఆస్తుల కోసం తన సొంత వారినైనా బలి తీసుకుంటున్నాడు అన్న విషయం మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం.